అందరికీ నమస్కారం అండి. పిచ్చి ప్రేమ పార్ట్ 1. అశోక్ స్టేట్ బ్యాంక్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. ఆ రోజు బ్యాంక్‌కి అనిత అకౌంట్ ఓపెన్ చేయడానికి వస్తుంది. అనితని మొదటి చూపులోనే అశోక్ ఇష్టపడతాడు. బ్యాంక్ అకౌంట్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ అనిత బ్యాంకులో ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేస్తుంది. అనిత వెళ్ళిన తర్వాత ఒకసారి తన ఆధార్‌లో ఉన్న అడ్రస్ చూసి అనిత గురించి ఎంక్వైరీ చేస్తాడు అశోక్. చాలామంది అమ్మాయి గట్టిగా కూడా ఎవరితో మాట్లాడదు. చిన్నప్పుడే నాన్నగారు చనిపోవటంతో అనిత వాళ్ళ అమ్మమ్మోళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటున్నారు. అనిత వాళ్ళ మేనమామ తనని చూసుకుంటున్నాడు. తన కొడుకు శంకర్‌తో సమానంగా అనితను కూడా చదివించాడు. అనిత మంచి ఉద్యోగం తెచ్చుకొని తన కాళ్ళ మీద తను నిలబడాలని ఆశపడుతూ ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నది అన్న విషయం ఆకాష్ తెలుసుకుంటాడు. పెళ్లిళ్ల పేరయ్యని సంబంధం అడగడానికి పంపిస్తాడు. ఆకాష్ ఒక్కడే కొడుకు. మంచి ఉద్యోగం అవటంతో అనిత వాళ్ళమ్మ లక్ష్మి పెళ్లికి ఒప్పుకుంటుంది. అనిత మాత్రం మౌనంగా అలాగే ఉంటుంది. పెళ్లి ముహూర్తం త్వరలోనే ఉండటంతో వెంటనే పెళ్లి పనులు మొదలవుతాయి. అనిత వాళ్ళ మామ కొడుకు శంకర్ అనిత దగ్గరికి వచ్చి, పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు? నీకంటూ చాలా కోరికలు ఉన్నాయి కదా, అప్పుడే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని కొంచెం కోపంగా అడుగుతాడు. ఏం చెయ్యను శంకర్, అమ్మ పెళ్లి కొడుకు కుటుంబం గురించి తెలుసుకున్నాక ఇంతకన్నా మంచి సంబంధం దొరకదు అన్నది అంటుంటే, అమ్మ చెప్తే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా అని కోపంగా శంకర్ అంటాడు. అది కాదు శంకర్, ఒక్క రూపాయి కూడా కట్నం అడగలేదు, బంగారం పెట్టమని కూడా అనలేదు. ఈ కాలంలో అలాంటి అబ్బాయిలు దొరుకుతారా చెప్పు? అంతేకాదు, ఇప్పటి వరకు మామయ్య అమ్మ కోసం నా కోసం చాలానే చేశాడు. అంతేకాకుండా పెళ్లికి ఇచ్చే కట్నం కూడా మామయ్య మీద భారం వెయ్యలేను. ఇంతవరకు మామయ్య నా కోసం చేసిన దానికి జీవితాంతం రుణపడి ఉన్నా అంటుంది అనిత. అది కాదు అనిత, నాకు నువ్వు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని చెప్తాడు. ఎందుకు ఇష్టం లేదు అని అనిత అంటే, శంకర్ మనసులో నువ్వంటే ఇష్టం, నువ్వెక్కడికి వెళ్తావులని ఎప్పుడూ నీకు చెప్పలేదు అని మనసులో అనుకుంటాడు. చెప్పు, నేను ఈ పెళ్లి ఎందుకు చేసుకోవటం ఎందుకు ఇష్టం లేదో అని చెయ్యి పట్టుకుని అడుగుతుంది. అప్పుడు శంకర్ తేరుకుని, అదేమీ లేదు, నువ్వు ఉద్యోగం చేయాలంటుంటావు కదా, అందుకని అలా అన్నానులే అంటాడు శంకర్. నేను ఎలాగైనా ఆకాష్ని ఒప్పించి ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. నా నిర్ణయం మార్చుకోను అని అనిత అంటుంది. సరే నీ ఇష్టం అని చెప్పి శంకర్ అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతాడు. అనితని ఇష్టపడుతున్నాను అన్న విషయం ఇంట్లో ఎవరికీ చెప్పలేక, పెళ్లి పనులు చూస్తూ అక్కడ ఉండలేక జాబ్ వచ్చింది అని చెప్పి ఢిల్లీ వెళ్ళిపోతాడు శంకర్. పెళ్లికి అనవసరమైన ఖర్చు వద్దు అనుకుని ఆకాష్ దగ్గర బంధువులతో సింపుల్గా గుడిలో పెళ్లి చేసుకోవాలి అని చెప్తాడు. దానికి అనిత వాళ్ళ కుటుంబం కూడా ఒప్పుకుంటుంది. అనిత పెళ్ళైన తర్వాత ఎలాగైనా భర్త మనసు మార్చి తను ఉద్యోగం చేయాలి, ఆకాష్ని ఎలాగైనా ఒప్పించగలను అన్న నమ్మకంతో ఆకాష్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది. గుడిలో అయినా పెళ్లి చాలా బాగా జరుగుతుంది. ఆకాష్కి 10 రోజుల కన్నా ఎక్కువ సెలవులు లేకపోవటంతో పెళ్లి తంతులన్నీ గబగబా పూర్తి చేసేశారు. అనితని అత్తారింటికి సాగనంపారు. అనిత వాళ్ళ అత్తయ్య మామయ్య కూడా చాలా మంచివాళ్ళు, నెమ్మదస్తులు. అనితని కోడలిగా కాకుండా కూతురిగా చూసుకుంటున్నారు. తను ఉద్యోగం చేయాలనుకుంటున్న విషయం భర్తకి చెప్పలేక ముందు అత్తయ్య గారికి చెప్తుంది. అత్తయ్య, నేను చిన్నప్పటి నుంచి ఉద్యోగం చేసి నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన ఏమంటాడో అని నాకు భయంగా ఉంది అని చెప్తుంది. దానికి భయం ఎందుకు? మనసులో మాట భర్తకి చెప్పకుండా ఇంకెవరికి చెప్తావు? ఏమో అత్తయ్య, ఆయన దగ్గర ఉద్యోగం గురించి ఎత్తుదామంటే ఎందుకో తెలియని భయం కలుగుతుంది అని చిన్నగా చెప్తుంది అనిత. సరే కోడలి పిల్ల, నేను నీకు ఒక ఐడియా చెప్తాను. వాడికి సరదాగా అలా పార్కులో కాసేపు తిరిగి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసి రావడం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా మటన్ బిర్యానీ అంటే వాడికి చాలా చాలా ఇష్టం. అందుకని ఈరోజు బయటకు వెళ్దామని చెప్పి ముందే ఫోన్ చేసి చెప్పు. ఆకాష్ వచ్చేలోపు అందంగా రెడీ అవ్వు. పార్కులోనో లేక రెస్టారెంట్లోనో ధైర్యం తెచ్చుకుని టక్కున నీ మనసులో ఉన్న మాట చెప్పేసేయ్, ఓకేనా అని ఆకాష్ వాళ్ళమ్మ రాజేశ్వరి సలహా ఇస్తుంది. చాలా థ్యాంక్స్ అత్తయ్య, మీరు అమ్మ అత్తయ్య అన్నదానికన్నా మంచి స్నేహితురాలు అని నాకు అనిపిస్తుంది. ఎవరూ కూడా కోడలికి ఇలాంటి సలహాలు ఇవ్వరేమో అని రాజేశ్వరిని పొగుడుతుంటే, అదేంటమ్మా, నువ్వు నా కొడుకు సంతోషంగా ఉంటే నాకంతకన్నా ఏం కావాలి చెప్పు? నువ్వవేమీ ఆలోచించకుండా ముందు ఆకాష్కి ఫోన్ చేసి బయటికి వెళ్దామన్న విషయం చెప్పు.
ఆ తర్వాత రెడీ అవ్వు. తనకిష్టమైన కనకాంబరం కలర్ చీర కట్టుకుని రెడీ అవ్వు. సరేనా అని చెప్పి అనిత వాళ్ళమ్మని వెళ్ళమని చెప్తుంది రాజేశ్వరి. రాజేశ్వరి చెప్పినట్లుగాని అనిత భర్త ఆకాష్కి ఫోన్ చేసి బయటికి వెళ్దామంటుంది. దానికి ఆకాష్ కూడా సరే అంటాడు. ఆకాష్ వచ్చేలోపు అనిత చాలా బాగా రెడీ ఎదురు చూస్తూ ఉంటుంది. ఆకాష్ కూడా 10 నిమిషాల్లో రెడీ కారు తీసుకుని ఇద్దరూ బయటికి వెళ్తారు. పార్కులో కాసేపు అలా తిరిగిన తర్వాత ఒక బెంచ్ మీద కూర్చున్న తర్వాత తను ఉద్యోగం చేసే చోట బ్యాంకులో జరిగే విషయాలు, తోటి ఉద్యోగస్తుల గురించి సరదా కబుర్లన్నీ ఆకాష్ అనితకి చెప్తాడు. వెంటనే ఏమండి, నాకు కూడా ఉద్యోగం చేయాలని ఉంది. చిన్నప్పటి నుంచి నా కోరిక అని టక్కున చెప్పేస్తుంది. ఆ మాటలు విన్న ఆకాష్కి ఒక్కసారిగా కోపం వస్తుంది. ఇప్పుడు నేను నీకేమైనా తక్కువ చేశానా? నువ్వే నన్ను అడిగితే కొనివ్వనా అని అన్నానా? చెప్పు, ఎందుకు నువ్వు ఉద్యోగం చేయాలి అని కోపంగా మాట్లాడతాడు. అది కాదండి, నేను ఉద్యోగం చేయాలి, నా కాళ్ళ మీద నిలబడాలి అని ఎన్నో కలలు కన్నాను. ఒకవేళ పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగం ఇబ్బందిగా ఉంటే అప్పుడు మానేస్తానండి. అంతవరకు ఏదైనా ఉద్యోగం చేస్తానండి అని ప్రేమగా అడుగుతుంది అనిత. ఉద్యోగం అంటావేంటి? ఇదెక్కడ పట్టుకుంది నీకు? అయినా నీకు ఏదైనా లోటు చేసినప్పుడు అడుగు. అంతేకాని ఉద్యోగం చేయటం నాకిష్టం లేదు అని కరాఖండిగా చెప్తాడు ఆకాష్. అది కాదండి, ఉద్యోగం అని ఇంకా ఏదో చెప్పబోతుండగా నాకు రెస్టారెంట్‌కి రావాలని లేదు. ఇంటికి వెళ్తున్నాను. కావాలంటే నువ్వు వచ్చి కూర్చో, లేదంటే వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరతాడు ఆకాష్. ఆ మాటలకి అనితకి చాలా బాధ కలిగి ఒక 5 నిమిషాలు అలాగే బెంచ్ మీద కూర్చొని ఉంటుంది. తర్వాత అనిత తనను తాను నచ్చచెప్పుకొని బయలుదేరి కారు దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే కారు వెళ్ళిపోయి ఉంటుంది. ఇక అనితకి తట్టుకోలేనంత బాధ కలుగుతుంది. ఏమీ చెయ్యలేక ఆటో మాట్లాడుకొని ఇంటికి బయలుదేరుతుంది. ఇంటికి వచ్చిన ఆకాష్ హడావుడిగా తన గదిలోకి ఒక్కడే వెళ్ళటంతో, ఒరే ఆకాష్, అనిత ఏదిరా అని కంగారు పడుతూ రాజేశ్వరి అడుగుతుంది. దానికి ఆకాష్ ఏం సమాధానం చెప్పకుండా గదిలో ఉన్న సామాన్లన్నీ పడేస్తూ ఉంటాడు. రాజేశ్వరికి ఏదో జరిగింది అని అర్థమై వెంటనే కోడలు అనితకు ఫోన్ చేస్తుంది. అంతలో ఇంటి ముందు ఆటో ఆగటంతో గబగబా రాజేశ్వరి ఇంటి గుమ్మం వైపు వెళ్తుంది. ఆటోలో నుండి అనిత దిగుతుంది. కానీ ఆటో అతనికి డబ్బులు ఇవ్వడానికి అనిత దగ్గర డబ్బులు లేవు. అనిత ముఖం చూసి అర్థం చేసుకున్న రాజేశ్వరి ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకుని ఆటో అతనికి ఇచ్చి అనితని ఇంట్లోకి తీసుకువస్తుంది. కోడలు అనితని సోఫాలో కూర్చోబెట్టి మంచినీళ్ళిచ్చి, ఏమైందమ్మా, ఇద్దరూ కలిసి వెళ్ళారు, ఇంటికి వచ్చేటప్పుడు వేరువేరుగా వచ్చారు అని అడుగుతుంది. అది అత్తయ్య అని అనిత చెప్పబోతుండగా, నీ కోడలు ఉద్యోగం చేసిందంట, మనం ఈ ఇంట్లో తనకి సరిగ్గా అన్నం కూడా పెట్టడం లేదంట అని ఎటకారంగా మాట్లాడతాడు ఆకాష్. ఏం మాట్లాడుతున్నారా? అన్నం పెట్టకపోవటం ఏంటి అని అయోమయంగా అడుగుతుంది రాజేశ్వరి. అంతే కదా, ఇంట్లో అన్నానికి ఇబ్బంది అయినప్పుడే ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తారు. ఈ ఇంట్లో అన్నం తినడానికి ఇబ్బంది అయింది కాబట్టే కదా అనిత ఉద్యోగం చేస్తానంటుంది అని తిప్పి తిప్పి చెప్తాడు. ఆకాష్, నీకెందుకు అంత కోపం వస్తుంది? అయినా కోడలు అడిగిన దాంట్లో తెప్పేముంది? ఇప్పుడు నువ్వు తనని అలా వదిలేసి వచ్చావు. తన దగ్గర రూపాయి కూడా లేదు. ఆటోలో వచ్చింది. నేను వెళ్ళి డబ్బులు ఇచ్చాను. ఒక ఆడపిల్లని అలా ఒంటరిగా వదిలేసి రావడానికి నీకు అసలు బుద్ధి లేదా? ఇదేనా నేను నీకు చిన్నప్పటి నుండి నేర్పించిన సంస్కారం అని కోపంగా అరుస్తుంది రాజేశ్వరి. ఓ అవునా, అనితన్న మాటలకి నాకెంత కోపం రావాలి అని ఇంకా రెట్టింపు ఆవేశంగా మాట్లాడతాడు ఆకాష్. ఏమడిగిందిరా? చదువుకుంది, ఉద్యోగం చేయాలనుకుంటుంది, దాంట్లో తప్పేముంది? అయినా ఆడవాళ్ళు ఉద్యోగం చేయటం తప్పు అన్నట్టు మాట్లాడుతున్నావేంటి అని రాజేశ్వరి అడుగుతుంది. అమ్మా, నాకు అనిత ఉద్యోగం చేయటం ఇష్టం లేదు, అంతే. ఇక దాని గురించి అడగమాకండి. ఇంట్లో మగవాడి సంపాదన సరిపోకపోతేనే ఆడవాళ్ళు ఉద్యోగం చేయాలి అని అనుకుండే నేను ఇప్పుడు అనితను ఉద్యోగం చేయిస్తే నన్ను నేను తక్కువగా చేసుకున్నట్లే. తనకి అంతగా ఉద్యోగం చేయాల్సి వస్తే పుట్టింటికి వెళ్ళి చేసుకోమని చెప్పు. అంతేకాని నాతో ఉండి ఇలాంటి వేషాలు వేస్తానంటే ఒప్పుకోను అని కోపంగా సమాధానం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆకాష్. ఇది జరుగుతున్నంతసేపు అనిత ఏడుస్తూనే ఉంటుంది, కానీ ఒక్క మాట కూడా మాట్లాడదు. ఆకాష్ ప్రవర్తనకి రాజేశ్వరికి కూడా కళ్ళనీళ్లు వస్తాయి. వెంటనే కోడల్ని పట్టుకుని ఏడ్చేస్తుంది. ఎందుకత్తయ్యా మీరు ఏడుస్తున్నారు? అయినా అసలు నేనెందుకు బాధపడాలో నాకు అర్థం కావటం లేదు. అన్నీ తెచ్చిచ్చే భర్త
అమ్మ కన్నా బాగా చూసుకునే అత్తయ్య దొరికాక నేనింకేదో దానికోసం ఆరాటపడుతున్నాను. నాకీ ఉద్యోగం అవేమీ వద్దత్తయ్య. ప్రశాంతంగా ఇంట్లోనే ఉంటాను. మీరు నా గురించి ఆలోచిస్తూ బాధపడకండి. అంతేకాకుండా ఆయనతో కూడా గొడవ పడకండి అని అనిత రాజేశ్వరికి నచ్చచెప్తుంది. వాడెందుకలా అంటున్నాడో నాకర్థం కావటం లేదమ్మా. వాడు చాలా మంచివాడు అని తనకు కొడుకు గురించి చెప్పబోతుంటే, అత్తయ్య ఆయనెలాంటివాడో నాకు తెలుసు. మళ్ళీ ఎందుకత్తయ్యా? నేనే ఉద్యోగం చేయాలి అన్న విషయం చెప్పి తప్పు చేశాను. ఇక వదిలేయండి. మీరు ప్రశాంతంగా భోజనం చేసి నిద్రపోండి. నాకు నిద్ర వస్తుంది అని చెప్పి అనిత రాజేశ్వరి ముఖం వైపు చూడకుండా వెంటనే తన గదిలోకి వెళ్తుంది. అనిత తన గదిలోకి వెళ్ళిందనే కానీ, ఆకాష్‌తో మాట్లాడాలని కానీ, ఆకాష్ ముఖం వైపు చూడాలని గాని అనిపించగా, స్నానం చేసి వచ్చి డ్రెస్ మార్చుకున్నాక మంచం మీద పక్కన పండుకుంటుంది. కానీ అంతకు మాత్రం కన్నీళ్లాగవు. అలా ఏడుస్తూనే ఉంటుంది. అనిత అలా ఏడుస్తూ ఉండటం చూసిన ఆకాష్ మనసు కరిగిపోతుంది. దగ్గరికి తీసుకొని, "అనిత ఏడవకు. నాదే తప్పు. నిన్ను అలా ఒంటరిగా వదిలిపెట్టి వచ్చేశాను. నాకు బాధగానే ఉంది. కానీ ఎందుకో గాని ఉద్యోగం అనగానే తట్టుకోలేకపోయాను" అంటాడు ఆకాష్. ఆకాష్ తనదే తప్పు అని ఒప్పుకోవటంతో కొంచెం శాంతించిన అనిత, "సరే అండి. ఇక ఈ రోజు నుండి కాదు, ఈ క్షణం నుండి ఉద్యోగం చేస్తాను అనే మాట రాదు. సరేనా?" అంటుంది. "ఏమో అనిత. నిన్ను చూడగానే నువ్వే నా ప్రపంచం అనుకున్నాను. ప్రపంచంలో ఉన్న అన్ని సంతోషాలు నీకు దక్కేలా చెయ్యాలి అనుకున్నాను. కానీ నిన్నీరోజు చాలా బాధ పెట్టాను. ఇంట్లో డబ్బులు ఇబ్బంది ఉన్న ఆడవాళ్ళే ఉద్యోగానికి పంపిస్తారు అన్న భ్రమలో ఉన్న నేను, అందుకనో ఏమో నీకు ఉద్యోగం చేయాలని ఉంది అనగానే కోపం వచ్చింది" అని వివరిస్తాడు. "ఇక వదిలేయండి. నేను వదిలేశాను కదా" అని అనిత అనడంతో ఇక ప్రశాంతంగా నిద్రపోతాడు ఆకాష్. తర్వాత రోజు ఉదయం అనిత వాళ్ళ అమ్మ లక్ష్మి అనిత వాళ్ళ ఇంటికి వస్తుంది. అమ్మని అలా చూసేసరికి అనిత మరియు రాజేశ్వరి ఇద్దరూ కూడా ఆశ్చర్యపోతారు. "ఏంటమ్మా, వస్తున్నానన్న విషయం కనీసం చెప్పను కూడా చెప్పలేదు" అని అనిత అడగటంతో దానికి సమాధానం కూడా చెప్పకుండా అనిత తల్లి లక్ష్మి, "అల్లుడు గారమ్మా" అని అంటుంది. "అమ్మా, ఆయన బ్యాంకుకి వెళ్లారు" అని చెప్తుంది అనిత. రాజేశ్వరి అంతలో మంచినీళ్లు తీసుకుని వచ్చి, "వదినా కూర్చోండి, మంచినీళ్లు తాగండి" అని చెప్తుంది. లక్ష్మి అలా కూర్చుందే కానీ ఏదో తడబడుతున్నట్లు కంగారుగా అనిపించింది రాజేశ్వరికి. రాజేశ్వరి మనసులో కూతురుతో ఏదో మాట్లాడాలనుకుంటుంది. కానీ నేనెదురుగా ఉండేసరికి ఆలోచిస్తుంది అనుకుని, "వదిన గారు, నాకు పని ఉంది. మీరు అనితతో మాట్లాడుతూ ఉండండి. వెంటనే వస్తాను" అని చెప్పి రాజేశ్వరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రాజేశ్వరి అలా వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి తన కూతురితో చిన్నగా, "రాత్రి ఫోన్ చేసి బాధగా మాట్లాడావు. డబ్బులు లేవు, ₹200 ఫోన్‌పే పంపు అన్నావు. కాసేపటి తర్వాత మళ్ళీ వద్దన్నావు. రాత్రంతా నాకు ఒకటే ఆలోచనలు. ₹200 కోసం నాకు ఫోన్ చేయటమేంటి? నువ్వెందుకు బాధపడుతున్నావో అర్థం కాలేదు. అందుకే అల్లుడు గారు డ్యూటీకి వెళ్ళాకే వచ్చాను" అని చెప్తుంది లక్ష్మి. "ఓ అదా అమ్మా" అని రాత్రి జరిగిందంతా తల్లికి చెప్తుంది అనిత. "అమ్మా అనిత, నువ్వు సంతోషంగా ఉంటే చాలు. అల్లుడితో గొడవ పడకు" అంటుంది. "సరే అమ్మా, ఇక ఎప్పుడూ గొడవ పడను" అంటుంది అనిత. "ఇక ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. రాత్రంతా నా మనసులో లేదు. ఒకటే టెన్షన్" అంటుంది లక్ష్మి. అంతలో రాజేశ్వరి అక్కడికి వచ్చి, "అనితది ఏమీ తప్పులేదు వదినా. మా అబ్బాయి ఆకాషే కొంచెం తొందరపడ్డాడు" అంటుంది. "అయ్యో వదినా, అల్లుడు గారికి ఎన్నో పనులు, ఎన్నో బాధ్యతలు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళమే కదా అర్థం చేసుకోవాలి" అంటుంది లక్ష్మి. లక్ష్మి అన్న మాటలకి అనిత, రాజేశ్వరి ఒకరు మొఖాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటారు. లక్ష్మికి అసలేమీ అర్థం కాదు. సాయంత్రం వరకు అక్కడే ఉండి అనితకు జాగ్రత్తలు చెప్పి లక్ష్మి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక ఎటువంటి గొడవలు లేకుండా ఆకాష్, అనితల జీవితం చాలా బాగా జరుగుతుంది. కొన్ని నెలలు గడిచిపోతాయి. అనిత తల్లి కాబోతుందని తెలిసి అందరూ చాలా ఆనందించారు. కొన్ని రోజుల తర్వాత ఆకాష్ వాళ్ళ మేనత్త కనకమ్మ స్వీట్లు, పండ్లు తీసుకొని అనితను చూడ్డానికి వచ్చింది. ఆకాష్ డ్యూటీకి వెళ్ళడానికి బయటికి వెళ్ళబోతుండగా ఎదురుగా కనకమ్మ రావటం గమనించి చాలా సంతోషపడతాడు. వెంటనే బ్యాంకుకు ఫోన్ చేసి, "నాకు ఆరోగ్యం బాగాలేదు. ఈరోజు సెలవు కావాలి" అని మేనేజర్ని అడుగుతాడు. అది చూసిన అనిత ఆశ్చర్యపోతుంది. అసలేం జరిగినా సెలవు పెట్టడు.
అట్లాంటిది వాళ్ళ మేనత్త వచ్చిందని సెలవు పెట్టాడు. ఆకాష్‌కి ఆమె అంటే అంతిష్టమా అని మనసులో అనుకుంటుంది. అంతలో ఎందుకురా నా కోసం నీ డ్యూటీకి సెలవు పెట్టడం? నేను రేపు ఊరెళ్ళేది అనుకుంటున్నాను. సాయంత్రం ఉంటాను కదా! డ్యూటీ నుంచి తిరిగి వచ్చాక సరదాగా మాట్లాడుకోవచ్చు. వెళ్ళురా అని కనకమ్మ అంటుంది. అత్తయ్య, నువ్వు నా పెళ్ళికి వచ్చావు. మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు. రాక రాక వచ్చావు. మళ్ళీ ఎప్పుడొస్తావో తెలీదు. నీకోసం ఒక్కరోజు సెలవు పెడితే ఏమీ కాదులే అత్తయ్య అని అంటుంది. అమ్మ, అత్తయ్యకి ఇష్టమైన మటన్ తీసుకువస్తాను. అంతలోకి అత్తకి ఇష్టమైన వంటలు చేయండి అని చెప్పి గబగబా ఆకాష్ బయటికి వెళ్ళిపోతాడు. ఆకాష్‌ని అలాగే చూస్తూ ఉంటుంది అనిత. ఏంటమ్మా, ఆకాష్ చిన్న పల్లెవాడిలా ప్రవర్తిస్తున్నాడా అనిపిస్తుందా? వచ్చింది ఎవరనుకున్నావు? ఆకాష్‌కి అందరికన్నా ఎక్కువ ఇష్టపడే కనకమ్మ అని చెప్తుంది రాజేశ్వరి. ఆ మాటలకి అనిత షాక్ అవుతుంది. ఎప్పుడూ కూడా కనకమ్మ గురించి ఇంట్లో మాట్లాడుకోలేదు. సడెన్‌గా ఏంటి అన్నట్లు మొఖం పెడుతుంది. అది అర్థం చేసుకున్న రాజేశ్వరి, కనకమ్మ, గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకో. చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చావు అనేసరికి, సరే వదినా అంటూ గదిలోకి వెళ్తుంది కనకమ్మ. అనిత, ముందు మనం వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తూ మాట్లాడుకుందాం. ఇక్కడే ఉంటే ఆకాష్ వచ్చి హడావుడి చేస్తాడు అంటుంది రాజేశ్వరి. ఇద్దరూ కలిసి వంట చేయటం ప్రారంభించారు. నువ్వెక్కువ ఆలోచించకమ్మా. చిన్నప్పుడు ఆకాష్ కనకమ్మ దగ్గరే ఉన్నాడు. 10వ తరగతి వరకు అక్కడే ఉండి అందుకే కనకమ్మ అన్న, కనకమ్మ కూతురు స్వప్న అన్న తనకి అభిమానం అని చెప్తుంది రాజేశ్వరి. అవునా అత్తయ్య? ఎందుకక్కడున్నాడు అని అడుగుతుంది అనిత. మీ మామయ్య గారు సిటీలో వ్యాపారం చేయాలనుకున్నారు. అప్పట్లో హైదరాబాద్ నగరంలో మాకు తెలిసిన వాళ్ళెవరూ లేరు. ఆకాష్‌కి 2 సంవత్సరాల వయసు. తనని తీసుకుని మేమిద్దరం ఇక్కడ తెలియని నగరంలో ఇబ్బంది పడతామనుకున్న కనకమ్మ, తన దగ్గరే వదిలిపెట్టి సిటీకి వెళ్ళి సెటిల్ అయిన తర్వాత ఆకాష్‌ని తీసుకువెళ్ళమని చెప్తుంది. 2 సంవత్సరాల్లో మేము వ్యాపారం ప్రారంభించి కొంచెం సెటిల్ అయ్యాము. ఆ తర్వాత ఆకాష్‌ని హైదరాబాద్ తీసుకువద్దామనుకుంటే ఆకాష్ రానని ఏడ్చాడు. అంత బాగా కనకమ్మ వాడిని చూసుకుంది. ఇక అందుకే ఆకాష్‌ని అక్కడే ఉంచాము. 10వ తరగతి వరకు చదువుకున్నాడు. కానీ ఆ ఊరిలో కాలేజీ లేకపోవటంతో ఇక తప్పక ఇంటర్ జాయిన్ అవ్వడానికి హైదరాబాద్ వచ్చాడు. అన్ని సంవత్సరాలు కనకమ్మ ఇంట్లో ఉండటం కారణంగానే కనకమ్మ, తన కూతురు స్వప్న అన్న చాలా మంచి అభిమానం ఉంది ఆకాష్‌కి. అంతేకాదు, స్వప్నకి ఆకాష్‌కిచ్చి పెళ్లి చేయాలని అందరం అనుకున్నాము. కానీ చివరికి ఆకాష్ నిన్ను ఇష్టపడ్డాను అని చెప్పటంతో ఇక ఆకాష్ మాట కాదనలేక అందరం పెళ్లికి ఒప్పుకున్నాం. లేదంటే ఆకాష్‌కి, స్వప్నకి పెళ్లయ్యుండేది అని చెప్తుంది రాజేశ్వరి. ఇలా మాట్లాడుకుంటున్న సమయంలో, అమ్మా, వంట చేసింది చాలు. హాల్లోకి రండి. అత్తయ్య కూడా వచ్చింది. అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుందాం అని ఆకాష్ పిలవటంతో రాజేశ్వరి, అనిత ఇద్దరూ వంట పూర్తి చేసి హాల్లోకి వస్తారు. కాసేపు సరదాగా మాట్లాడుకున్న తర్వాత, బాబు ఆకాష్, నాకు ఒక సహాయం చేయగలవా అని కనకమ్మ అడుగుతుంది. అదేంటత్తయ్య, సహాయమని పెద్ద పెద్ద పేర్లెందుకు? మామయ్య చనిపోయినప్పుడే నిన్నిక్కడికి వచ్చి ఉండమంటే రానన్నావు. నిన్ను ఒంటరిగా ఉంచడం అసలిష్టం లేదు. కానీ తప్పలేదు. నువ్వు సహాయమని అడగకూడదు. ఆర్డర్ వెయ్యాలి. నేను చేసేస్తాను అని ఆకాష్ అంటాడు. అప్పుడు కనకమ్మ అనిత వైపు చూస్తూ, అమ్మా, నేను మాట్లాడేది నువ్వు తప్పుగా అనుకోకు అంటుంది. దానికి అయోమయంగా అనిత సరే అనుకోను అన్నట్లు తల ఊపుతుంది. నాకు కూతురు పుట్టిన దగ్గర నుండి నా కూతుర్ని ఆకాష్‌కిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాను. ఆకాష్‌ని అల్లుడుగా చేసుకోవాలని చాలా కలలు కన్నాను. అందుకనే స్వప్నకి ఎప్పుడూ బయట సంబంధాలు చూడలేదు. ఎవరూ కూడా నా గురించి తెలిసి సంబంధాలు తేలేదు. కానీ ఆకాష్ నిన్ను ఇష్టపడుతున్నాడని తెలిసి మొదటిలో కొంచెం బాధపడినా తర్వాత ఆకాష్ సంతోషం కన్నా నాకేదీ ఎక్కువ కాదని నా మనసుని స్థిమితపరుచుకున్నాను. ఇక ఆకాష్ పెళ్ళయింది కదా అని ఒకరోజు స్వప్న ఢిల్లీకి బయలుదేరే ముందు పెళ్లి సంబంధం గురించి మాట్లాడాను. సరే అమ్మా, నీకు నచ్చిన సంబంధం చూడు. వచ్చి తాళి కట్టించుకుంటాను అని చాలా సంతోషంగా చెప్పింది. నేను కూడా పెళ్లి కుదిరే వరకు తనని జాబ్ చేయిస్తే మంచిది అని చెప్పి ఢిల్లీకి పంపించాను. కానీ ఒక 4 నెలల్లో తన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఒక పెళ్లి సంబంధం నచ్చి ఒకసారి ఇంటికి రమ్మని చెప్పాను. పెళ్లి సంబంధం, పెళ్లి చేసుకో అని బలవంతం చేస్తే
ఆత్మహత్య చేసుకుని చనిపోతాను అని నన్ను బెదిరించింది. స్వప్న ఎందుకలా ప్రవర్తిస్తుందో అర్థం కాక తనకి చెప్పకుండానే నేను ఢిల్లీ వెళ్ళాను. తను చాలా నీరసంగా, బాధగా అనిపించింది. వెళ్ళిన వెంటనే "నువ్వెందుకు వచ్చావు? ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో" అన్నది. "అది కాదు స్వప్న, నిన్ను చూద్దామని వచ్చాను" అని చెప్పినా "వద్దమ్మా, నాకు ఒంటరిగా ఉండాలని ఉంది. నాతో ఎవరు ఉన్నా నాకు చిరాకు, కోపంగా ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత నేనే ఊరు వస్తాను. అప్పటి వరకు దయచేసి నువ్వు రావొద్దు. వెళ్ళిపో" అంటూ నన్ను ఏదో ఒకటి చేసుకుంటాను ఇక్కడ ఉంటే అని బెదిరిస్తూ మాట్లాడింది. మొండి పిల్ల. ఏమైనా చేసుకుంటుందేమోనని భయపడి తిరిగి ఊరికి వచ్చాను. కానీ వచ్చినప్పటి నుండి నేను ప్రశాంతంగా లేనురా. తన జీవితం ఏమైపోతుందే? తనకసలు ఏమైందో అర్థం కావటం లేదు. స్వప్నకు పెళ్లి చేసి ఒక ఇంటి దాన్ని చేస్తే నాకున్న బాధ్యతలు తీరిపోయి ప్రశాంతంగా ఉండగలను. కానీ తనెందుకలా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావట్లేదు అని జరిగిందంతా కనకమ్మ చెప్తుంది. కనకమ్మ చెప్తున్న మాటలు విని ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. "అత్తయ్య, ఇప్పుడు నన్నేం చేయమంటావ్" అని అడుగుతాడు ఆకాష్. "నీకు కుదిరితే 4 రోజులు సెలవు పెట్టి ఢిల్లీ వెళ్ళి స్వప్న ఎందుకలా ప్రవర్తిస్తుందో కనుక్కో. కుదిరితే ఉద్యోగం మాన్పిచ్చేసి స్వప్నకి ఇక్కడికి వచ్చేయమని చెప్పు. ఇప్పుడు ఉద్యోగం చేసి తను సంపాదించాల్సిన అవసరం లేదు. నా కళ్ళ ముందు ఉంటే సంతోషంగా ఉంటాను" అంటుంది కనకమ్మ. "సరే అత్తయ్య, రేపే నేను బ్యాంకుకు వెళ్ళి ఒక వారం రోజులు సెలవు పెడతాను. రేపు రాత్రికి ఢిల్లీ వెళ్తాను. అసలు స్వప్న సమస్య ఏమిటో తెలుసుకుంటాను. నువ్వేమీ కంగారు పడమాకు. నేను ఢిల్లీ వెళ్ళి తిరిగి హైదరాబాద్ వచ్చే వరకు నువ్విక్కడే ఉండు. మీ ఊరు వెళ్ళకు" అని ఆకాష్ అనటంతో సరే అన్నట్లు తల ఊపుతుంది కనకమ్మ. అనితకి రకరకాల ఆలోచనలు వస్తాయి. ఆ రోజు మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు అనిత గదిలో కూర్చొని ఒంటరిగా ఆలోచనలో ఉంటుంది. గదిలోకి వచ్చిన రాజేశ్వరి, "ఏంటమ్మా, మధ్యాహ్నం నుంచి గదిలోనే ఉన్నావ్? పద హాల్లోకి, టీ పెట్టుకుని కబుర్లు చెప్పుకుందాం" అంటుంది. "అత్తయ్య, నాకేంటో కొంచెం అనీజీగా, గుండెల్లో దడగా అనిపిస్తుంది. కాసేపు విశ్రాంతి తీసుకుంటానత్తయ్య" అంటుంది. "అవునా, హాస్పిటల్‌కి వెళ్దామా" అని ఆదరాగా అడుగుతుంది రాజేశ్వరి. "హాస్పిటల్‌కి వెళ్ళేంత ఏమీ లేదత్తయ్య. కాసేపు విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంది. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు వెళ్దాం" అనటంతో "సరే అమ్మా, ఏదైనా అవసరమైతే నన్ను పిలువు సరేనా" అని చెప్పి రాజేశ్వరి గది నుండి బయటికి వస్తుంది. హాలులో ఆకాష్ ఏదో ఫోన్ నొక్కుంటూ కనపడటంతో "బాబు ఆకాష్, ఏం చేస్తున్నావురా" అని అడుగుతుంది రాజేశ్వరి. "అమ్మా, రేపు ఢిల్లీ వెళ్ళడానికి టికెట్లు బుక్ చేస్తున్నాను" అని చెప్తాడు. "సరేరా అయితే, పనైన తర్వాత గదిలోకి వెళ్ళు. అనితకేంటో అనీజీగా, గుండెల్లో దడగా ఉందంట" అని చెప్తుంది రాజేశ్వరి. "ఏంటి, అనితకు బాగాలేదా?" అంటూ అక్కడి నుంచి లేచి వెంటనే గదిలోకి వెళ్తాడు. "ఏంటనిత, బాగోలేకపోతే చెప్పాలి కదా" అని ఆకాష్ అనటంతో "ఏమీ లేదండి, కొంచెంలో గుండెల్లో దడగా ఉంది అంతే" అంటుంది. "గుండెల్లో దడగా ఉందా? ఏమైంది? ఏమైనా ఆలోచిస్తున్నావా? ఎక్కువగా ఆలోచిస్తేనే దడ వస్తుంది. నిజం చెప్పు" అని ఆకాష్ అనటంతో అది అది అని చెప్పడానికి ఇబ్బంది పడుతుంటే అనిత, "ఏంటి, నాకు చెప్పడానికి కూడా అంత ఇబ్బంది పడుతున్నావు? నిజం చెప్పు" అని అడుగుతాడు. "ఏవండీ, నువ్వు ఢిల్లీ వెళ్ళడం ఇష్టం లేదు" అని చెప్తుంది. ఆ మాటలకి ముఖం చిట్లించుకుని "ఏం మాట్లాడుతున్నావు" అని ఆకాష్ అంటాడు. ఈ సమయంలో ప్రతి భార్య భర్త పక్కనే ఉండాలనుకుంటుంది. మీరేమో నన్ను వదిలి వారం రోజుల పాటి ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నారు. నాకు బాధగా ఉంది అంటుంది అనిత. "నిన్ను వదిలి వెళ్ళటం నాకు మాత్రం ఇష్టమా? కానీ అత్తయ్య బాధ చూశాక ముందు స్వప్న ఇబ్బందేంటో తెలుసుకోవాలి. నీకు ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తే మీ అమ్మని ఇక్కడికి రమ్మందామా? లేదు అనుకుంటే నువ్వే ఈ వారం రోజులు మీ పుట్టింటికి వెళ్ళు. నీకు రోజులు తొందరగా గడిచిపోతాయి. అంతేకాని నన్ను ఢిల్లీ వెళ్ళొద్దని అడ్డుపడొద్దు ప్లీజ్" అని ఆకాష్ అనటంతో "సరే అండి, ఎక్కడికి వెళ్ళంలే. నాకు తోడుగా అత్తయ్యున్నారుగా, ఇక అమ్మ వద్దులే" అంటుంది అనిత. అంతలో ఆకాష్‌కి ఫోన్ రావటంతో ఫోన్ మాట్లాడుతూ గది నుండి బయటకు వెళ్తాడు. "ఏం చెప్పనండి నా భయం. మిమ్మల్ని చూస్తుంటే మీరు కనకమ్మ కోసం, ఆ స్వప్న కోసం ప్రాణాలివ్వమన్నా ఈజీగా ఇచ్చేలా ఉన్నారు. చిన్నప్పటి నుండి మీ ఇద్దరికీ పెళ్లి చేయాలని ఇంట్లో అందరూ అనుకున్నారు. స్వప్న కూడా ఒకవేళ అందరిలాగా మిమ్మల్ని భర్తగా ఊహించుకొని ఇప్పుడు పెళ్లి వద్దు అని అంటుందేమో. తీరా మీరు ఢిల్లీ వెళ్ళాక
చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటాను. లేదంటే ఇలా ఒంటరిగా ఉండిపోతాను అని స్వప్న మాట్లాడితే నేనేం చేయాలి? మీ మనసు మారిపోతే నా జీవితం ఏం కావాలి? అందుకే నాకు చాలా టెన్షన్‌గా ఉంది. మీరు ఢిల్లీ వెళ్లి తిరిగి వచ్చే వరకు నాకిక మనశ్శాంతి లేదు అని చెప్పి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది అనిత. అనుమానించిన విధంగానే ప్రశాంతంగా సాగుతున్న తన జీవితంలో అలజడి రాబోతుందా? స్వప్న గురించి తెలుసుకోవడానికి ఢిల్లీ వెళ్తున్న ఆకాష్‌కి ఎదురయ్యే పరిస్థితులేంటి? తెలుసుకోవాలంటే 'పిచ్చి ప్రేమ పార్ట్ 2' వినాల్సిందే.